రంగారెడ్డి జిల్లాలోని ఆదిపేట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని పలు హోటల్, ఫుడ్ కోర్టులు మరియు టీ స్టాల్ దుకాణాలు శనివారం నిరసన వ్యక్తం చేశాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ ధరను ఏకంగా ₹1000 పెంచడాన్ని విమర్శిస్తూ తమ నిరసన ప్రకటించారు. ఒకవైపు నిత్యావసర సరుకులు పెంచి ఇంకోవైపు పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు పెంచడం వల్ల తమ పొట్టలు కొడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము పెరిగిన ముడి సరుకులు, గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆహార పదార్థాల ధరలు పెంచక తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకుని పెంచిన గ్యాస్, ముడి సరుకుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ ఉన్నతాధికారులను కోరుతున్నారు. किराना शॉप से हम जो सामान लाते हैं वहाँ पे भी रेट ज़्यादा बढ़ गया है। जब हम कस्टमरों को ज़्यादा रेट बोले तो कस्टमर चले जा रहे हैं, हमारे से नहीं ले रहे, इतना महंगा बोल के नहीं ले रहे। अब किराना दुकान बढ़ गया है, गैस बढ़ गया, डीजल बढ़ गया, गैस बढ़ गया, हम दुकान कैसा चलाना बंद करने का सोच रहे। సరుకులు అది ధరలు పెరగడం కారణంగా, గ్యాస్ పెరగడం కారణంగా మా హోటల్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మేము ఈ మూడోసారి ఇప్పటికీ గ్యాస్ ధరలు పెరగడం వల్ల హోటల్ బంద్ చేసుకునే పరిస్థితిలో వచ్చినాము. గ్యాస్ ఇప్పటికీ మాకు 4,500 తీసుకుంటున్నారు. ఇప్పటికీ మళ్ళీ పెరిగింది, అది 500, ₹1000 పెరుగుతుంది అని అనడం, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మేము హోటల్ నడుపుకోలేకపోతున్నాం. అటు కస్టమర్లకు మేము రేట్లు పెంచితే వాళ్ళు రేట్ పెరిగిన వల్ల వాళ్ళు మా దగ్గరకు రావడం, వాళ్ళు రాకుండా ఉండడం వల్ల మేము మాలాంటి సామాన్య ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. దీని మీద కేంద్ర సర్కారు మరి రాష్ట్ర సర్కారు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. పర్లేదేం లేదు మాట్లాడి. గ్యాస్ ధరలు పెరగడం వల్ల మాకు కానీ కస్టమర్లకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంతకుముందు నుండి ₹2,000 ఉండే, ఇప్పుడు 3,000 పైన దాటిపోయింది. దాన్ని కూడా ఇంకా బ్లాక్లో ఉంటున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎట్లయినా చేసి దీన్ని తగ్గిస్తే చాలా మంచిదని, కస్టమర్లకు కానీ మాకు కానీ అందరికీ బాగుంటుందని చెప్పి రేట్లు పెరిగినాయి, గ్యాస్ దొరకలేదు, ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫస్ట్ లాగా లేదు. ఇప్పుడు వాస్తవానికి బిజినెస్ వాళ్ళకి చాలా దెబ్బతింటుంది. కస్టమర్లకి రేట్లు పెరిగే వరకు అలా కొనాలో ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు మనం రేట్లు పెంచితే కానీ మనకు గిరాకు రాదు. మనకు కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి ఐటమ్ తేవాలంటే 2 మంత్స్గా పెరిగిపోయినాయి. మనం కూడా ఏం చెప్పాలో గిరాకీ ఎంత చెప్పినా అర్థం కాకుండా అయిపోయినట్టుంది. ఇప్పుడు పైసల విషయంలో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఐటమ్ దుబారా అయ్యే వరకు కదా జనాలకు కొనాలనో ఇవ్వాలనో ఒకటి కూడా అర్థమైతే లేదు. మాకు కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. గ్యాస్ 2 మంత్స్ అయిపోతుంది. రేట్లు ఏంటంటే ఒకసారి డబల్ ఎవరికలా మనం డబ్బులు తెచ్చి ఇక్కడ ఉన్న రేట్లు కూడా డబ్బులు అమ్మాలంటే ఎవరు కొన్నారు. మాకు కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. ఏంటంటే ఒక విషయంలో దానివల్ల ట్రాన్స్పోర్ట్ అవి నౌకలు అన్ని రేట్లు పెరిగినాయి. అన్ని రేట్లు పెంచాలంటే మాకు ఇప్పుడు కస్టమర్లు రావు. ఉన్న సిచ్యువేషన్లా పెంచితే అది కూడా కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద భారం ఏంటంటే అయినంత వరకు తగ్గించి ఫస్ట్ ఎత్తుకుంటూ అట్లా తగ్గించి ఇస్తే మనకు అందరికీ జనాలకు బాగుంటుంది అనేసి